నాచారం మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయ కమిటీ సభ్యులు అర్చకులు డిప్యూటీ మేయర్ దంపతులకు ఘన స్వాగతాన్ని పలికారు. సందర్భంగా ఆమె డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ కమిటీకి సూచించారు. పదవ దశాబ్ది బోనాల ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆ బోనాల ఉత్సవంలో ఈరోజు నా కాన్స్టిట్యున్సీ, నా డివిజన్ అయిన నాచారం మహంకాళి అమ్మవారి గుడికి నేను పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ ఈవో గారు, రమాదేవి గారు, అలాగే మా చైర్మన్ అన్న కృష్ణారెడ్డి గారు, ఇక్కడ గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా అందరి ఆశీర్వాదంతో ఈరోజు గుడిలో దేవాదాయ ఇన్స్పెక్టర్ గారు, అలాగే సిఎఫ్ఓ గారు, ఇంకా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ, ఇక్కడ ఉన్న చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, అలాగే మా గుడి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పినట్టు నాకు నా సొంత నియోజకవర్గంలో నా గుడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దేవుడు అమ్మవారు పిలిపించుకుంది. ఈ గుడికి నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తుండేదాన్ని. ఈ విధంగా ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చల్లగా ఉండాలని, ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ, అలాగే మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు బోనాల శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా బోనాలకు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం. జిహెచ్ఎంసీ తరఫున కానీ, మా ఎండోన్మెంట్ ఆఫీసర్స్ కానీ, గుడి కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు ముందుండి చాలా కోఆపరేషన్తో పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బోనాలు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.